ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్తుల్లోవి నేను చెప్తున్న మంత్ర విద్యల్లో రోజు చెప్తున్నలాగానే అది గొప్పది ఇది గొప్పది ప్రతిదీ శరీరంలో ఏ చెయ్యి మంచిది ఏ కాలు మంచిది అంటే చెప్పలేం కదా. వేదంలో ఆ విధంగా చెప్పినవన్నీ మనం ఉపనిషత్తులో చెప్పుకోవాలి. పూర్ణకామ్య మంత్ర విద్య అని ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి ఈ మంత్ర విద్య? దాంట్లో అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుంది. ఎక్కడుందండి? 4:3:32, 2:4:14 ఉంటుంది. ఏంటండి ఈ మంత్ర విద్య వలన మాకేంటండి బెనిఫిట్స్ అంటే, శ్రీ విద్యలో కొన్ని మంత్రాల్లో ఉంటుంది, గురువులను అడగండి. దీనివలన జాగృత అవస్థలో మీరు చేసిన కర్మల వలన స్వప్న అవస్థలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులు లేకుండా అత్యంత సుఖముగా పరమాత్మకు సంబంధించిన ఆత్మతో మీరు రమించవచ్చు. అలాంటి మంత్ర విద్య. సరేనండి, మరి కొంతమంది చెబుతున్నారు మేము ఆ మంత్రాలు చేస్తున్నా అనారోగ్యాలు వస్తున్నాయి కదా, అనారోగ్యాలు ఏం తగ్గట్లేదు కదా అంటే, మీరు చేసే మంత్ర జపము కన్నా మీరు కొంతమంది పొట్ట కూటి ఉదర పోషకుల మాటలు విని శృతుల జ్ఞానము తెలియక, శృతుల జ్ఞానము మీకు చెప్పేవాళ్ళు లేక మీరు ఆ విధంగా అనుకుంటున్నారు. ఎందుకనండి మీరు అట్లా అన్నారంటే, మీ కుటుంబం యొక్క ఆర్థిక మానసిక ఆరోగ్య స్థితిగతులని మీరు మంత్ర సాధనప్పుడు పదే 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 తలుచుకొని కుమిలిపోతూ ఉంటే మీ బలహీనమైన మీ మనసు ఆ మంత్ర దేవతని ఆకర్షించలేదు. ఆ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీలు రావాలంటే మానసిక దృఢత్వం రావాలి. మానసిక దృఢత్వం ఎట్లా వస్తుందండి అంటే, అభ్యాస వైరాగ్యములతో వస్తుంది. ఆర్థికంగా కొద్దిగా బలంగా ఉన్నవాళ్ళు చాలా స్పీడ్గా రికవర్ అవుతారు, ఆర్థిక బలహీనలు స్లోగా రికవర్ అవుతారు. మీకు అందుకనే నేనేం చెప్తున్నాను, మీరు ఆధ్యాత్మిక కర్మలు చేసే వాళ్ళ ద్వారా ఇవి మీరు తెలుసుకోండి. వాళ్ళు చెప్పినవి మీరు ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోండి. అదేంటి అంటే, ఇప్పుడు ఒక అత్యంత నాకు గొప్పది మీకు కాదు, సంధ్యావందనం చేసేవాళ్ళు ఒక మంత్రం ఉంటుంది. అందులో ఏమని ఉంటుంది? ఉదయం పూట సాయంత్రం పూట ఆ మంత్రం వస్తుంది. ఆ యొక్క సంధ్యావందనం విధి ప్రేద ప్రామాణం చేసేటప్పుడు ఏమని వస్తుంది? ఉదయం పూట ఏం చెప్తాడంటే, ఓ సూర్య భగవానా, నేను తెలిసి కానీ తెలియక కానీ చేతులతో వాటితో వీటితో చేసే పాపకర్మల వలన నేను యజమానికి చేసే ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఇబ్బంది కలగకూడదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, మేము సెక్స్ చేయటం కూడా జంతు ప్రవృత్తి అని ఉంటుంది. అందులో మీకు అనుమానం వస్తే సంధ్యావందనం భాష్య పుస్తకం కొనుక్కోండి. సూర్యచ్చ మామన్యుచ్చ మన్యుపతిచ్చ మన్యుకృతేభ్యో పాపేభ్యో రక్షంతాన మనస వాచ హస్తాభ్యాం పద్మంపై బుధురైన రాత్రిస్తా ధవలంపత్. రాత్రిపూట నేను సెక్స్ చేశాను, అది పశువులు చేస్తాయి, నీ మనుషులు కాదు. అంటే మనుషులంటే ఈ ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి అది వేదం పశు ప్రవృత్తి అంటుంది. అలా అంటే వేదం ఈ మంత్రం పెట్టిందంటే అర్థమైందంటే తప్పనేగా అర్థం. అక్కడ శబ్దము క్లియర్గా ఆడవాళ్ళకి యోని మగవాళ్ళకి శిష్ణము అని చెప్తుందంటే మనం వేదాన్ని నమ్మాలి కదా. కాబట్టి దాన్ని బట్టి ఏమని ఉంటుంది? సంధ్యావనం చేసేవాడు, ఆ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? యజమానికి ఏదో ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు హార్మోన్స్ బ్యాలెన్స్గా పెట్టుకోవాలి. తీసుకునే ఆహారం ఏంటి, మనం పూజ ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఈ సంధ్యావనం చేసేవాళ్ళకి ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది? చేస్తే మీకు సత్ఫలితాలు వస్తాయి. సంధ్యావనం చేయలేదనుకో వాళ్ళకి జ్ఞానం ఉండదు కదా. అప్పుడు సాయంత్రం పూట కూడా ఉంటుంది. పొరపాటు నేను మధ్యాహ్నం కనుక సంసారం చేస్తే ఆ పాపం పోవాలి. పోయి నేను ఈ సంధ్యావందనం భాష్యంలో ఉంటే చూసుకోండి. ఏమని ఉంటుంది? ఎవరు ఏ ఆధ్యాత్మిక కర్మలు చేసినా వాళ్ళు ఈ యొక్క జ్ఞానం వలన చేస్తేనే యజమానికి సత్ఫలితాలు. ఇప్పుడు మళ్ళా కొత్త వేషాలు నా దృష్టిలో అవి, మీ దృష్టిలో వేరే పురాణాల మాటలు విని మీరు అనేక రకాల మాలలు, తర్వాత అది కార్తీక దీపారాధనలు, మీరు కార్తీక మాసంలో చేసే ఏ దీపారాధన అయినా
పంచభూతములు, ప్రకృతి బాగుండాలి, మీరు బాగుండాలి. మీరు ఏదైనా ఒక కంపెనీ బ్రాండెడ్ నెయ్యి కానీ స్వచ్ఛమైన నూనెలతో మాత్రమే చేయాలి. చేస్తేనే మీరు ప్రకృతి పంచభూతములు బాగుంటాయి. అందులో సైన్సు. మీరు అది తెలుసుకోకుండా ఏది పడితే అది కొన్ని జంతువుల కొవ్వులు కొంతమంది కొన్ని చోట్ల అమ్ముతారు తక్కువలో. దానివల్ల పంచభూతములు మీ అనారోగ్యాలు, ప్రకృతి నాశనం అవుతుంది. చెయ్యకపోయినా బాధ లేదు, చెడు చెయ్యొద్దు. మీకు అనుమానం ఏదొచ్చినా సరే మీ ఫోన్ ఉపయోగించుకోండి. ఏ చండీ హోమాలు, సప్తశతి పారాయణలు ఇలా చేస్తుంటారు, అందులో గూఢార్థం వేరుగా ఉంటుంది. ఉపనిషత్ మీరు నెట్లోకి వెళ్ళి సప్తచండీ పారాయణం, చండీ హోమాలు ఏ ఉపనిషత్తులో ఉన్నాయని అడగండి. మా ఉపనిషత్తులో ఎక్కడ ఇవి ఉండవని ఉంటుంది. అంటే ధర్మం కోసము మీకు కొన్ని మీ శరీరంలో ఋషులు తెలుసుకున్న పరమాత్మ చెప్పలేదు, ఇవి ఋషులు చెప్పారంటున్నా. ఏం చెప్పారు? ఈ ధర్మం రీత్యా వీడు బాగుండాలి, ఇది చేసినప్పుడు ఈ శబ్దము, ఈ సౌండ్ వస్తుంది, ఈ సంధ్యావందనం ఈ ప్రకారం చేసిన వాడు ఇది చేస్తే దీని నుంచి వచ్చేవాడు వాడు ఆహారం వలన వీళ్ళు యజమానులు బాగుంటారు, దేశం సుభిక్షంగా ఉంటుంది, వీళ్ళు సుభిక్షంగా ఉంటారు. వలసవాద ఆధ్యాత్మికం కట్టడి చెయ్యొచ్చు. మనం అత్యంత మన ఆరోగ్యపరంగా కానీ మన కుటుంబ పరంగా కానీ కీర్తి, కాంత, కనకముల కోసం చేసే పనులు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వకుండా ఉండకూడదు. మీరు కాబట్టి ఆలోచించండి. నేను చెప్పినటువంటి పేర్లు, గ్రంథాలు అవన్నీ మీకు ఎక్కడైనా దొరుకుతాయి. వాటిలో ఉందా లేదా అని మీరు అలా డబ్బులు నిష్ఫలం చేసే బదులు నేనేం చెప్తున్నాను, మీ కమ్యూనిటీలో, మీ కులంలో, మీ ఉంటున్న ఏరియాలో పేదవారికి సహాయం చెయ్యండి. ఆధ్యాత్మికం పేరుతో పరంపర ఆధ్యాత్మికం మీరు ఆచరించి ప్రకృతిని, పంచభూతాలని, మిమ్మల్ని కలుషితం చేసుకొని పాపాత్ములు అవ్వకుండా ఉండమని శృతులు చెప్పినాయి. అది నేను చెబుతున్నాను. స్వస్తి.